అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంద్రవెల్లిలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలకు క్షమాపణ చెప్తా ఉన్నాను, తెలంగాణ బిడ్డలను కాంగ్రెస్ పార్టీ పొట్టన పెట్టుకుంది, ఆ కుటుంబాలన్నిటి కూడా క్షమాపణ చెప్తా ఉన్నారని కోరినారు. మంచిదే, మంచి పరిణామం. ఇప్పటికన్నా తప్పులు తెలుసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి అదే రీతిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో బలైపోయినటువంటి అమరవీరులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు నెక్స్ట్ కార్యక్రమం తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ కార్యక్రమం తీసుకున్నా అమరవీరులకు క్షమాపణ చెప్పడంతో మొదలు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి విమర్శలు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. రాబోయే రోజులలో ప్రభుత్వం పరంగా ఏదైతే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ మాఫీ చేస్తామని చెప్పినామో ప్రభుత్వ పరంగా ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంటాం. లక్షలాది మంది మహిళలతో ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తాం. దానికి ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, ప్రియాంక గాంధీ గారిని ఏ హోదాలో మీరు పిలుస్తా ఉన్నారు? ఆమె కనీసం దేశంలో ఇంతవరకు ఏ ఒక్క గ్రామం నుండన్నా సర్పంచ్గానన్నా గెలిచిందా? ఎమ్మెల్యేగా గెలిచిందా? ఎమ్మెల్సీగా గెలిచిందా? పోనీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా ప్రోటోకాల్లో ఉన్నదా ఆమె? మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకురాలైతే మీ ఇంటికి పిలుచుకోండి, మీ మన్మడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి. తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి చీర సారా పెట్టి సాదరంగా సాగనంపండి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రభుత్వ కార్యక్రమాలను, పార్టీ కార్యక్రమాలను కలిపి వాడుకోవడం, ప్రజలను మభ్యపెట్టడం ఇది చాలా తప్పు. ఆ విధంగా చేసినట్టయితే తెలంగాణ ప్రజాధనాన్ని మీ పార్టీ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసినట్టయితే, ప్రియాంక గాంధీ గారిని ఆ కార్యక్రమానికి పిలిచినట్టయితే తప్పకుండా మేము ప్రొటెస్ట్ తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పొలిటికల్ క్రైసిస్ ఉన్న వాళ్ళంతా తెలంగాణలో వచ్చి వాలిపోవడం, ఇక్కడ నుంచి తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇక్కడ మన మంత్రులు, మన తెలంగాణ మంత్రులు, తెలంగాణ ప్రజల ఓట్లతో ఎన్నికైన మంత్రులు వెళ్లి ఆ ఎమ్మెల్యేలందరినీ ఎస్కాట్లు పెట్టి రిసార్ట్లలోకి తీసుకెళ్లడం, మరి ఇదంతా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా? ఒక మాట ఈ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలో అనేక సందర్భాల్లో విమర్శలు చేస్తూ అనేక మాటలు అనడం జరిగింది. మేము అడ్వర్టైజ్మెంట్లు వేసుకోము బీఆర్ఎస్ వాళ్ళలాగా అన్నారు. ఇవాళ ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారండి? నిన్న ఇంద్రవల్లి సభకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వేసినారు మీరు? వాటి ఖర్చు ఎంతో ఒకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వారానికి 2 సార్లు ఢిల్లీకి పోతారు. పోయినప్పుడల్లా చార్టెడ్ విమానాలలో, ప్రైవేట్ ఫ్లైట్స్లలో పోతురని తెలిసింది. మరి దానికి అయ్యే ఖర్చు ఎంతనో ఒకసారి మీరు ప్రజలకు తెలియజేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు వచ్చిన 60 రోజులు దాదాపు అవుతున్నది. ఈ 60 రోజులలో మీరు చేసింది ఏముందండి? 60 రోజులలో ఏ చిన్న వాగ్దానం మీరు చేసింది మేము అడిగినా కూడా అయ్యో నిన్నగాక మొన్ననే వచ్చినాం కదా, మమ్మల్ని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, కొత్త ప్రభుత్వం కదా అంటున్నారు. ఓకే, డెవలప్మెంట్ మీద మా బాస్ చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి 100 రోజులు మిమ్మల్ని అడగం. శిశుపాలుడి 100 పాపాలు వండినట్టుగా 100 రోజులకు మీరు చేసే తప్పులు కూడా పండుతాయి. అప్పుడు మాత్రం ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతాం. కానీ ఈ 60 రోజులలోనే మీ యొక్క పొలిటికల్ వైఖరి ఏంటి, రాజకీయ పరంగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎట్లున్నాయి, తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని అంశాలను ఇవాళ ప్రజల ముందు చెప్పదలుచుకున్నాం. మిమ్మల్ని తెలంగాణ ప్రజలందరూ ముద్దుగా యూటర్న్ ముఖ్యమంత్రి అని పిలుచుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే మీరు చెప్పిన ఏ ఒక్క మాట కూడా పాటించలేదు. ప్రజా దర్బార్ పెడతామంటిరి, రోజు ప్రజల్ని కలుస్తా అంటిరి. కేసీఆర్ గడిలలో ఉన్నాడు, కలిస్తలేడు, మేము కలుస్తామంటిరి. ఒక్కరోజు కరెక్ట్ గా భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు. ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారో అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దోమికున్నటోళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్లకు పడగలెత్తి ఈ రోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు.
ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరొంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు. మిమ్మల్ని బీజేపీ పార్టీని నమ్మలేదు కాబట్టే మీరు చేసే మోసాలు గుర్తించారు. కాబట్టి మీరు చేస్తున్న ప్రజాధనం యొక్క దుర్వినియోగాన్ని గుర్తించారు. కాబట్టి పేదల గురించి పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు పేదల పాలన అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి కవిత గారిని చెప్తా ఉన్నాను, అమ్మ నిలబడు, మళ్ళీ నిజామాబాద్ నుంచి నిలబడతావా, ఒకవేళ ఆడ ఓడిపోయినా అని చెప్పి భయపడి ఇంకో దగ్గర నుంచి నిలబడతావా, ఎక్కడి నుంచి నిలబడతావో నిలబడతాను. ఈసారి నిన్ను కూడా ఖచ్చితంగా మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలు ఓడగొడతారు. మా మీద కామెంట్స్ చేసే ముందు ఒక్కసారి మీ వెనక్కి తిరిగి మీ వీపు మీరు చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎన్ని చేశారో ప్రజలకు తెలియకుండా మాకంటే ఎక్కువ మీకే తెలుసు. కాబట్టి మీకు మాట్లాడే హక్కు లేదు. దయచేసి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీరు మాట్లాడితే. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేస్తే అప్రిసియేషన్ చేయండి, అడ్వైసులు ఇవ్వండి. అంతే చెప్తే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్న పనిని ఈరోజు అక్కడ అమరవీరుల స్తూపంకు ఎక్కడైతే ఉందో వాటికి నివాళులు అర్పించి అమర్పి చాలా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేసింది. అమ్మ తల్లి, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు. ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దొమికినటువంటి వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరొంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు. మీలోనే ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు పెట్టలేదు పూలే గారి విగ్రహం? ఇప్పుడు ఆమెకి ఏదైనా లైమ్ లైట్లో ఉండడానికి కొన్ని రోజులు బతుకమ్మ అని, కొన్ని రోజులు జాగృతి అని, ఈ విధంగా ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోయింది. ఇప్పుడు లైమ్ లైట్లో ఉండడానికి పూలే విగ్రహాన్ని పట్టుకున్నది. నేను మొన్ననే చెప్పిన, అయ్యో మీ కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా దింపి ఎవరినైనా ఒక బీసీని తీసుకొచ్చి అక్కడ పెట్టు తల్లి, నీకు అప్పుడు పూలే మీద ప్రేమ ఉన్నట్టే అని చెప్పాను. ఆ పని ముందు చేసినాక వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది, ఆచరణలో చేసినాక మేము మీద విమర్శలు చేస్తే బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.